సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతము సర్వజ్ఞుడు 5వ అధ్యాయం. శ్రీ సాయి పిచ్చి పకీరులా కనిపించిన వారి దివ్య లీలలెన్నో ఆకాశంలో నక్షత్రాల్లా, సముద్ర తీరాన ఇసుక రేణువుల్లా, మనసులో పుట్టే ఆలోచనల్లా భక్తులకు అనుక్షణము అనుభవమవుతూ వారి హృదయాలను పులకరింపచేస్తుండేవి. అవి ఆయన ప్రయత్నంతో ప్రదర్శించినవి కాక పువ్వులకు పరిమళంలాగా, ఆకాశంలోని సంధ్యారాగంలా ఎంతో సహజంగానూ సందర్భోచితంగానూ ఉండేవి. వజ్రాల హారంలోని బంగారు తీగల పూలమాలలోని దారంలాగా ఈ లీలలన్నింటిలో శ్రీ సాయినాథుడి సర్వజ్ఞత్వం అడుగడుగునా తొంగి చూస్తూ ఉంటుంది. దాన్ని గుర్తు చేసుకోగలవారు ఎవరిని ఏమీ అడగనక్కర్లేదు. సాయిబాబా ఒకరోజు నాగపూర్లో ఉన్న మహనీయులు తాజుద్దీన్ బాబా గురించి మాట్లాడుతూ సట్కాతో ప్రక్కనున్న నీటి కుండను పదే పదే తట్టారు. కారణం అడిగితే తాజుద్దీన్ కుటీరం అంటుకుంటుంటే ఆర్పుతున్నాను అన్నారు. తర్వాత అది యథార్థమని తెలిసింది. మరొక రోజు లెండి వెళ్ళే సమయమైన బాబా మసీదులో గోడ ప్రక్కనే నేల మీద కూర్చొని పడుకున్నాడు. కారణం అడిగితే నా సోదరుడు గజానన్ మహారాజ్ శేగం పరిమళపదించారు అన్నారు. త్వరలోనే అది నిజమని తెలిసింది. నాటి శృంగేరి శంకరాచార్య స్వామి చేత సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపమని కీర్తించబడిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి రాజమండ్రిలో విడుదల చేశారు. నాందేడ్ నుండి పుండలీకరావు దాసగను వారిని దర్శించాక తాను ఈ శ్రీ సాయిని కూడా దర్శిస్తుంటానని చెప్పాడు. ఆ స్వామి ఎంతో సంతోషించి, సన్యాసులమైన మేము ఎవరికి నమస్కరించము, కానీ శ్రీ సాయి విషయం వేరు. ఒక కొబ్బరికాయ ఈ కొబ్బరికాయ మా తరపున వారికి సమర్పించు. నా తమ్ముణ్ణి ఎప్పుడు ప్రేమగా గుర్తుంచుకోమని చెప్పు అని అతడికి ఒక కొబ్బరికాయ ఇచ్చారు. తర్వాత అతని మిత్రులు మన్మాడ్లో దిగి సమీపంలోని ఏటి ఒడ్డున కారపు అటుకులు తింటూ పొరపాటున కొబ్బరికాయ కొట్టి అందులో కలుపుకొని తిన్నారు. వాళ్ళందరూ షిరిడీ చేరగానే సాయి అతన్ని చూస్తూనే నా సోదరుడు పంపిన కొబ్బరికాయ ఏది అన్నారు. అతడు తాను చేసిన తప్పు చెప్పుకొని క్షమాపణ వేడుకొని దానికి బదులు మరొక కొబ్బరికాయ సమర్పిస్తానన్నాడు బాబా. నా సోదరుడిచ్చిన కాయకు మరేమీ సాటి కాచాలదు. అయినా జరిగిన దానికి బాధపడకు, అంతటికీ భగవంతుడే కర్త అన్నాడు. కన్నడ దేశంలోని వాడ్గాంలో విడుదల చేసిన అప్ప అనే మహాత్ముని గురించి, బెంగాల్లోని శ్రీరామకృష్ణ పరమహంస గురించి, పూనాలోని హజరత్ బాబాజాన్ గురించి, ఇలా ఇంకెందరి గురించో సర్వము వారికి తెలుసు. పూనాలోని భీమశంకర ఆలయంలో ఒక సాధువుని గాడ్గిల్ దర్శిస్తుండేవాడు. ఆయన ఒకసారి అతన్ని శ్రీ సాయి దర్శనానికి పంపారు. అతడు షిరిడీ చేరి ఇక్కడ ఏ మహాత్ముడైనా ఉన్నారా అని విచారిస్తే ఇక్కడి మసీదులో ఒక పిచ్చి ఫకీరు మాత్రమే ఉన్నాడన్నారు అని చెప్పారు. శ్రీ సాయి ముస్లిం అని సంశయిస్తూ గాడ్గిల్ మసీదు చేరాడు. అప్పుడు బాబా, నీవి మసీదులోకి రావద్దు, నేను ముస్లింను, నీవు ఆ భీమశంకర ఆలయంలో సాధువు కాళ్ళ మీదే పడు అని కేకలేశారు. అలానే ఆయన ఒక రోజున పండ్లు మిఠాయిలు కొని అందరికీ పంచారు. కారణం అడిగితే ఈరోజు ఒక మహాత్ముని దర్బారు నుండి ఒకడు ఇక్కడికి వచ్చాడు అన్నారు. విచారిస్తే అచ్చటి వారిలో హుబ్లీలోని శ్రీ గురు సిద్ధారూఢుల శిష్యులొకరు ఉన్నారని తెలిసింది. ఇంతటి మహనీయులందరికీ గురించి క్షణము తెలుసుకొని సాయికి సామాన్యులైన సాధువుల గురించి కూడా తెలుసు. ఆయన మహిమ విని 1911లో హరిద్వార్ నుండి సోమదేవ స్వామియేనని సాధువు షిరిడీ బయలుదేరాడు. అతడెక్కిన టాంగా షిరిడీని సమీపిస్తుండగా అచ్చటి ముస్లిం మసీదు పైన కట్టిన జెండాలు దూరం నుండి చూచి, ఈయన నిజమైన సాధువైతే తన కీర్తిని ఇలా చాటుకోడు, ఇలాంటి వాడిని చూడనైనా కూడదు అన్నాడు. కానీ సాటివారి బలవంతంపైన సాయిని దర్శించగానే అతడి హృదయం శాంతిని పొంది ఆనంద బాష్పాలు కారాయి. అలా చిత్తశాంతినివ్వగలిగే యోగ్యమైన స్థలమని తన గురువు చెప్పిన వాక్యం అతనికి గుర్తొచ్చింది. కానీ సాయి కోపంతో జెండాలు ప్రదర్శించుకునే ఈ కపట సాధువుని చూడనైనా చూడకూడదు, తిరిగి
నీ స్వస్థానానికి వెళ్ళిపో, ఈ మసీదులోకి వచ్చావే జాగ్రత్త అని గద్దించారు. అతడు ఆయన సర్వజ్ఞత్వం చూచి పశ్చాత్తాపంతో శరణు వేడాడు. అప్పుడు అతనికి మసీదులో ప్రవేశించనిచ్చారు బాబా. భక్తుడు రేగే 1911లో మిత్రుడు అవస్థేను ప్రోత్సహించి షిరిడీ తీసుకెళ్లాడు. దారిలో ఒక స్టేషన్లో సైనిక అధికారి రైల్లోని ప్రయాణికులందరినీ దింపి సైనికులను ఎక్కిస్తున్నారు. కానీ చిత్రంగా అతను వీరిద్దరిని తిరిగి రైలెక్కించారు. రేగే రాత్రంతా భజన చేశారు. వారు షిరిడీ చేరగానే రేగేను చూపుతూ సాయి, అతడికి ఎవరినైనా వెంట తీసుకొని వస్తే కానీ తృప్తి లేదు. వాళ్ళు నా బిడ్డలు రైల్లో నుంచి దింపేయాలని చూచారు. కానీ వీళ్ళిద్దరిని దింపమని ఆ దింపవద్దని సైనికాధికారులతో చెప్పాను అన్నారు రేగే చూపుతూ. నాకు రాత్రంతా నిద్రలేదు. నా పడక చుట్టూ బాబా బాబా అని అన్న ఇతడి కేకలే అన్నారు. మనం చేసేది ఎవరికి తెలియకున్నా మనకు తెలుస్తుంది. అలా మనలో అన్నీ తెలుసుకునేది సాయే. ఒకసారి శ్రీమతి కనిష్కర్ ద్రాక్ష పండ్లు సమర్పిస్తే బాబా ఎంతో ప్రీతితో తీసుకున్నాడు. కానీ వెంటనే అందులో నుంచి కుళ్ళిన పండ్లు మాత్రమే తీసుకొని మిగిలినవి తిరిగి ఇచ్చి ఇవి నీ బిడ్డలకి ఇచ్చుకో అన్నారు. ఆమె బాధపడుతూ ఇల్లు చేరాక వాళ్ళ అమ్మాయి, అమ్మ నీవు ఆ పండ్లు బాబాకి ఇవ్వగానే, అయ్యో బాబా ఆ పండ్లన్నిటి అందరికీ పనిచేస్తారు, ఆయన తిన్నట్లు కాదు, మనం తిన్నట్లు కాదు అనుకున్నాను అన్నది. ఆమె భావం కన్న తల్లికి తెలియకుండా సాయికి తెలుసు. ఒకసారి గాడ్గిల్ మామిడి పండ్లు సమర్పిస్తే తీసుకొని, ఆహా, ఇతడు కొన్న పండ్లన్నీ నాకే సమర్పించాడు. కానీ ఈ పండిట్ నా కోసం కొన్న పండ్లలో కొన్ని తిని మిగిలినవిచ్చాడు అన్నారు. పండిట్ సిగ్గుతో తల వంచుకున్నాడు.